కక్షపూరిత రాజకీయాలని పొలిటికల్ వెండటాస్తో ముందుకు వెళితే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది చాలా స్పష్టంగా తెలిపోయింది గత రెండు ప్రభుత్వాల హయాం చూసుకుంటే. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ యొక్క సమస్యల మీద కంటే కూడా ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు స్ట్రాంగ్గా పడాలి అనేటువంటి కండిషన్ని పెట్టేవారు అనే ఆరోపణలు ఆయన మీద చాలా స్పష్టంగా ఉన్నాయి. అయినా కూడా చాలా ముందుగా గ్రహించి చంద్రబాబు తమ మీద తిరగబడతారనో లేక ఎంపీల యొక్క మద్దతు తమకు కావాల్సి వస్తుందనో జగన్ మీద అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఆ తర్వాత చంద్రబాబు మోడీ మధ్య రకరకాల విభేదాలు వచ్చాయి. సో వాళ్ళు కూడా ఈ రకంగా జగన్ సంబంధించిన కేసులు బయట తీయడంలో ఇంట్రెస్ట్ చూపిల్ల. ఒకటి. రెండోసారి అది ఎప్పుడు మళ్ళీ ప్రూవ్ అయింది అంటే కక్ష సాధింపు కోసమే ఇంట్రెస్ట్ చూపించారని చంద్రబాబు మీద కూడా ఒక అపవాదం ఉంది. ఆయన 2019లో ఓడిపోవడానికి కూడా ఇది ఒక కారణం. సరే, 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అనేక రకాల కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని లోపల పెట్టినటువంటి తీరు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం, లోపల పెట్టినటువంటి తీరు, ఆయనకి నోటీసులు కూడా సర్వ్ చేయకుండా అరెస్ట్ చేసినటువంటి తీరు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రైమా ఫేసీని మాత్రమే చూపిస్తూ ఏసీబీ కోర్టులో సిఐడికి అనుకూలంగా ఉండేటువంటి అనుబంధంగా ఉండేటువంటి ఏసీబీ కోర్టులో ఆయన ప్రవేశపెట్టడం, వెంటనే లోపల పెట్టడం, ప్రైమా ఫేసీని మాత్రమే చూపిస్తూ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కక్ష సాధింపు ధోరణితో మాత్రమే ఈయన కూడా ఉన్నాడు. గతంలో చంద్రబాబుని అన్నాడు, చంద్రబాబు అదే చేశారు, మళ్ళీ జగన్ కూడా వచ్చి ఇదే చేస్తున్నాడు కదా అనేటువంటి అపవాదు పడిపోయింది. దాంతో ఆయన కూడా పంపించేశారు. మరి ఇప్పుడు ఏంటి? ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులకి ఇది ఒక సందిగ్ధ సిచ్యువేషను. ఎందుకంటే 2014-19 కూడా చంద్రబాబు అనేక రకాల తప్పులు చేసి ఉంటారు. 19-24 జగన్మోహన్ రెడ్డి అనేక రకాల తప్పులు చేసి ఉంటారు. ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉండి శుద్ధపూసల్లాగా ఉన్నారని అనుకుంటే మనంత పిచ్చినా కొడుకులు ఇంకొకళ్ళు లేరు. ఎంత భయంకరంగా అభిమానించే వాళ్ళకైనా అది తెలుసు. అందుకే ఆ ఎదవులు ఏం చేస్తారు, అభిమానించే ఎదవులు లేదు మావాడు కొంచెం తక్కువ చేశాడని సిగ్గులేని కవరింగ్లు చేసుకుంటారు. ఎంత చేసినా దొంగతనం కింద వీళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. సో అయితే ఇప్పుడు ఏంటి, 2019-24 అనేక రకాలు జరిగి ఉంటాయి అవినీతి. ఆ విషయాన్ని ప్రజల ముందు ఎట్లా పెట్టాలి? ఈ అంశాన్ని క్యాబినెట్ ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్లో సుదీర్ఘమైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకు జరగాల్సి వచ్చింది చర్చ అంటే, గతంలో లాగా కాదు, ఉత్తినే తీసుకెళ్లి ప్రైమా ఫేసి చూపించి జగన్నో లేకపోతే ఎవరినో మంత్రి రోజానో లేకపోతే కొడాలి నానినో జైల్లో పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. జనం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. స్ట్రాంగ్ సోర్సులతో దిగాలి. దీనికోసం ఒక కమిటీ అయినా మనం వేయాల్సిందే. ఎవ్రీథింగ్ కూడా సాలిడ్ సోర్స్ ఉండాలి. జడ్జిని కన్విన్స్ చేసేలాగాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, కోర్టుకు వెళ్ళిన తర్వాత నిజంగా కాస్త బేసిక్ లిటిల్ బిట్ ఆఫ్ మామూలుగా వ్యవస్థలు ఎట్లా పనిచేస్తాయంటే, ప్రభుత్వం అబద్ధం చెబుతుందని, ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చట్టం నమ్మదు. జడ్జి నమ్ముతారేమో కానీ చట్టం నమ్మదు. చట్టం ఆ రకంగా ఆలోచించదు. ఎందుకంటే ఎప్పుడో పెట్టుకున్నటువంటి చట్టాలు కదా. ఇట్లాంటి దుర్మార్గులు వస్తారు రాజకీయాల్లో, ఊహించకుండా ఏ హెడ్ మాస్టర్లో, లాయర్లో, ఇంకొకళ్ళు వస్తారు ఈ యొక్క రాజకీయాల్లో కనుక్కుని తయారు చేసిన చట్టాలు కదా. సో ఆ చట్టం బేసిక్గా ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అబద్ధం చెప్తోంది గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల మీద అంటే నమ్మదు చట్టం. అందువల్ల జడ్జిలు కూడా తప్పక ప్రైమా ఫేసి చూపిస్తే తీసుకెళ్ళి రిమాండ్కి ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా ఎంతోమంది వెళ్ళుంటారు. ఇటువైపు నుంచి అటువైపు నుంచి కూడా ఎంతోమంది వెళ్ళినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అది ఇప్పుడు డిస్కషన్లో పక్కన పెట్టేస్తే, సో ఇట్లా ప్రైమా ఫేసీలు చూపించి లోపల పెట్టడం కాదు, సాలిడ్ ఎవిడెన్స్ వెళ్ళటమే, కోర్టులో అడుగు పెట్టడమే, ఇంట్రాగేషన్లు ఇన్వెస్టిగేషన్లు చేయడానికి ముందే ఒక సాలిడ్ ఎవిడెన్స్తో దిగాలి. అది సీసీ కెమెరా అనండి, ఫైల్స్ అనండి, మనీ ట్రాన్సాక్షన్స్ అనండి. ఎందుకంటే 14 లక్షల కోట్లు అప్పులు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్న జగన్మోహన్ రెడ్డి సర్కారు కొంత పంచి మిగతాది పక్కదారి పట్టించేశారు అనేటువంటి ఆరోపణలు, అనుమానాలు బలంగా ఉన్నాయి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. రెండోది, మందు విషయంలో ఎక్కడా కూడా స్కానర్లు లేకుండా కేవలం క్యాష్ మోడ్లో మొత్తం నడిపి అక్కడ కూడా ఒక పెద్ద దందా చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అట్లాంటి దందాలు చేసుకోబట్టే ఇసుక మీద కూడా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ ఇసుక దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఇట్లా కరప్షన్ చేసుకోవడం వల్లే వీళ్ళు డబ్బులు ఇవ్వడంతో పాటు లోకల్గా డబ్బులు ఇచ్చే చోట, మీకు గతంలో గుర్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం
చిన్న చిన్న వాటికి కూడా లంచాలు ఇవ్వాల్సి వచ్చేది, పెన్షన్ల దగ్గర కూడా. అట్లాంటిది లేకుండా నడుపుకుని ఓట్ల కోసం ఇంకొక పక్క నుంచి ఈ మందు విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ వీళ్ళు దోచేశారు అనేటువంటి ఆరోపణలు, అనుమానాలు టీడీపీకి బలంగా ఉన్నాయి కదా, మనం అధికారంలో ఉన్నాం కదా అని పట్టుకెళ్ళి లోపల వేసే కార్యక్రమాలు కనుక చేస్తే ఎట్లా అయితే చంద్రబాబు బౌన్స్ బ్యాక్ అయ్యారు, గతంలో జగన్ ఎట్లా బౌన్స్ బ్యాక్ అయ్యారు, అట్లా అయ్యేటువంటి డేంజర్ స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్తో రంగంలో దిగాలి అని ఏపీ క్యాబినెట్ ఈరోజు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి స్ట్రాంగ్ సమాచారం ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే కామెంట్ చేయండి. ఒకసారి మన ఛానల్ షార్ట్స్ చూడండి, నేను ఎవ్రీ ఆస్పెక్ట్ కవర్ చేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ కానీ చిన్న చిన్న వీడియోలు 15 సెకండ్ల వీడియోలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, పెన్షన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వెంటనే నేను కవర్ చేస్తున్నాను. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా షార్ట్స్ చూడండి. చూసి మీకు ఛానల్ బాగుందనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల మీకు వెంటనే అప్డేట్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, కానీ ఒకసారి షార్ట్స్ మాత్రం చూసేసి వెళ్ళండి.